ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అనేది చూడగానే మీరు కొన్ని చెప్పేస్తారు. బట్ చాలా మార్కెట్లో ఇప్పుడున్న ఇది మనం ఎంత జెన్యూన్ గా ముందుకు వెళ్తున్నా మనకి జరిగే మంచి కంటే కూడా ఓకే ఎవరో ఏదో ఒక సజెషన్ ఇచ్చారు, ఒక వజ్రమో ఒక వైడూర్యమో లేకపోతే ఒక రత్నమో పెట్టుకోవాలి అని అన్నప్పుడు, సో మనకున్న ఫైనాన్షియల్ ఇది కాదు అని అనుకున్నప్పుడు ఎవరైనా తక్కువ చీప్ కి ఇచ్చేస్తున్నారు, మా దగ్గర మీకు ఇంత తక్కువకే ఇస్తున్నాం అని చెప్పి ప్రలోభ పెట్టే నంబర్ ఆఫ్ వచ్చాయి. వీటన్నింటిని కూడా తట్టుకొని మార్కెట్ లో మీరు ఇప్పుడు నిలబడగలుగుతున్నారు రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ అంటే రీజన్ ఏంటి? మీరు అడిగిన ప్రశ్నకి ఎవరైనా తక్కువలో ఇస్తున్నారు అని అలా ఉన్నది. గోల్డ్ అంటారు కదా, గోల్డ్ రేట్ ఫిక్స్ ఉంది కదా మార్కెట్ లో, ఎక్కడైనా వెళ్ళినా కూడా ఎవరైనా తక్కువకి ఇస్తున్నారంటే లేకపోతే ఏదో గోల్డ్ లో తేడా ఉంది, ఏదో కొంచెం ప్యూరిటీ తగ్గిందని కదా అర్థం. సో యాజ్ ఎ సేమ్ మేనర్ జెమ్స్ లో కూడా 4 C's పైన డిపెండ్ ఉంటుంది. 4 ఫ్యాక్టర్స్ అంటే కలర్, క్లారిటీ, కట్టింగ్, క్యారెట్, 4 C's అంటారు. ఈ జెమ్స్ పైన ఒక రేటు మేము దాంట్లో డిసైడ్ చేయాలి, దానికి మేము క్లయింట్స్ కి ఇవ్వాలి అంటే ఈ 4 C's పైన ఉంటుంది. ఒక C ఏమైనా తక్కువ ఉంటే దాని విలువ తగ్గిపోతుంది. ఇలాంటి ఫ్యాక్టర్స్ లో మీరు అడిగిన ప్రశ్నకి మేము మంచి రత్నాలు కూడా ఇంత చెప్పాను కదా స్టార్టింగ్ లో, డైరెక్ట్ మైన్స్ టు మ్యాన్ అంటే ఎలాంటి మధ్యవర్తి లేకుండా అక్కడిని తీసుకుని వచ్చేసి చాలా తక్కువ ధరల వాళ్ళకి ఇవ్వడం. సో ఆ విధంగా ఇస్తున్నాము కాబట్టి మార్కెట్ నెంబర్ 1 నిలబడ్డాము మేము.